చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం. కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు. సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డినై చేసింది. అన్నిట్లోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే, విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్ 2వ తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు. అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు. అక్కడ ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజార్టీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. వచ్చాడండి మా ఉండవల్లి తాతయ్య. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే వచ్చి పాపం అపరమేధావతనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట. 2014 నుంచి 19 వరకు ఈ అపరమేధావతనం మేము చూసాం తాతయ్య. ఇంకొద్దు ఏం 2019 నుంచి 2024 వరకు యాడికి పోయింది ఆ మేధావతనం? గొంతు ఎందుకు మోగపోయింది? ఆ మార్గదర్శి అనో ఇంకొకటనో దాన్ని పట్టుకుని ఏడ్చావు. కానీ అప్పట్లో 2014లో మద్యం బాటిల్ని చూపించి ఇది ఇంతకే తయారైద్ది, మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని చెప్పేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొట్టా. మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచినా, లేకపోతే సొంత డిస్టిలరీస్లో మందు తయారు చేసి ఆ మందు తాగి ఎంతోమంది చచ్చిపోయినా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడలేదే? లేకపోతే జగన్మోహన్ రెడ్డి దోచేసిన పథకాల గురించి మాట్లాడలేదే? సంక్షేమం పేరుతో చేసిన మోసాల గురించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యధాల్ని భరిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగేసుకుని ముందుకొచ్చి నీ ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయావు. చూడు బాబు, అపరమేధావి ఉండవల్లి అరుణ్ కుమార్, నీలాంటోడి ఉచిత సలహాలు మాకు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు నీతో చెప్పించుకునే స్థాయిలో ఆయన లేదు, నువ్వు అంత చెప్పేటోడివి కాదు. సో నువ్వో ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఎదవా ఉచిత సలహాలు ఇచ్చావనుకో, మేము కూడా ఇలానే మళ్ళీ తిరిగి 2019 నుంచి 2024 వరకు ఏం పీకావు, ఏమయ్యాయి నీ ఉచిత సలహాలు అపరమేధావి గారు అని చెప్పేసి అడగాల్సి వస్తుంది.